నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో వేదనలో నా చెంత ఉన్నావు. అంటే ఊరుకోరు, ఎట్లాగే సతమతం అయిపోతున్నాను. బుధవారం నాడైతే బుధవారం దగ్గర నుంచి బుధవారం నాడు ఏంటి రేపు నువ్వు తప్పని నాకు ఎవరు లేదయ్యా. ఏంటి నాకు ఏంటంటే ఫోన్ చేసి ఆయన అడుగు నా గురించి ఈయన అడుగని ఆయన ఎంత ఆశ్చర్య క్రియలు చేసినావయ్యా యేసు, హెచ్చలేని ఘనతకు యోగ్యుడవయ్యా. ఎంత ఆశ్చర్య క్రియలు చేసినావయ్యా యేసు, హెచ్చలేని ఘనతకు యోగ్యుడవయ్యా. కరములు బలపరచి అడుగులు స్థిరపరచి మట్టి పాలు కాకుండా తప్పించావు. కరములు బలపరచి అడుగులు స్థిరపరచి మట్టి పాలు కాకుండా తప్పించావు. పగిలిన గుండెలోన స్తోత్రగానమే పదిలముగా నిండి కృపనిచ్చావు. దేవా నీకే స్తోత్రము. పగలు రే కను పాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. గడిచిన కాలం కృపలో మమ్ము దాచిన నీవు నమ్మిన చాలా మంచోడు, చాలా చాలా మంచోడు, నాకు దొరికిన యేసుడు. మాటలలో చెప్పలేనంత, చేతలలో చూపలేనంత, మాటలలో చెప్పలేనంత, చేతలలో చూపలేనంత, చాలా 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 గొప్పడు, చాలా 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 మంచోడు, చాలా 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 గొప్పడు, చాలా 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 మంచోడు, చాలా గొప్పడు, చాలా చాలా గొప్పడు, నేను నమ్మిన నా యేసుడు. జనపది కూలింగ్ అవ్వాలి. నార్మల్గా నేను మళ్ళీ మీకు సాక్ష్యం చెప్పుకుంటాను దేవా అనుకున్నాను. అయితే మా ఫ్రిడ్జ్ మేము వెళ్ళేటప్పటికి మళ్ళీ నార్మల్గా కూలింగ్ అవుతుంది. దేవుడు అద్భుతం చేశాడు. ఇంకో సాక్ష్యం ఏంటంటే నేను స్త్రీల కూటంలో కలవాలి. అయితే నేను పర్మిషన్ అడుగుతాను దేవా, మరి ఆయన ఏం అనకూడదు
అని సాక్ష్యం చెప్పుకుంటా అనుకున్నాను. అయితే శ్రీలకోటలో కలిశాను, కానీ ఆ రోజు మధ్యాహ్నం నుంచి కూడా ఇంకా నాకు నీరసం వచ్చి నేను వెళ్ళలేదు, బతికించాను వెళ్ళడానికి. అయితే మరి రేపు మార్నింగ్ వెళ్ళినప్పుడు మరి నన్ను ఎవరు ఏం అనకూడదు, నేను సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నాను. వాళ్ళైతే అసలు ఆ టాపిక్ కూడా తీయలేదు. దేవుడి నా పట్ల అద్భుత కార్యాలు చేశారు. నా శాలరీ కూడా పెరగాలని మీరంతా ప్రేయర్ చేయండి, నాకు మంచి జాబ్ రావాలని. ఇది నా చిన్న సాక్ష్యం. దేవుడి దయించుగాక. అమ్మగారికి మీ అందరికీ నా వందనాలండి. చెప్పే సాక్ష్యం ఏంటంటే అంటే ఈ వారం మేము ఇక్కడికి చర్చికి వద్దామని చెప్పి అనుకున్నామండి. అయితే నిన్నే వద్దాం అనుకున్నాం. మరి అలా అనుకున్నప్పుడు మరి అది దేవుడికి చేరిపోయింది కదండి. అయితే మేము నిన్న రాలేదు, కొంచెం లేట్ అయిపోయింది. లేట్ అయినా వద్దాం అనుకున్నాం కానీ ఇంకా మళ్ళీ 6:30 అయిపోయింది, కానీ ఇంకా బద్దకిచ్చేసాము. మరి పొద్దున్నే లెక్స్ వచ్చాం, కానీ మరి ఇంకా మేము అట్లా అనుకున్నప్పుడు దేవుడు ఊరుకోడు కదండి. మరి ఇక్కడ గుడివాడ దగ్గరకు వచ్చేసరికల్లా బండి చైను పడిపోయిందండి. ఇంకా అక్కడైతే పొద్దున్న ఎవరో మరి షాపులు కూడా తీయలేదు. ఖచ్చితంగా 2 కిలోమీటర్లు అయితే నడిచాము. మా ఆయన బండి తోసుకుంటా, నేను వెనకమాల. చాలా ఆయాసం వచ్చింది, అంటే చాలా రోజులైంది కదా నడిచి. 2 కిలోమీటర్లు అంటే మాటలు కాదు. అయితే ఇంకా మరి ఎక్కడ తీపేసరికి నేను ఇంకా అనుకున్న, ప్రభా మరి వస్తాను అనుకున్నప్పుడు నిన్నే వచ్చేసి ఉండాలి, తప్పే క్షమించయ్యా. ఏదైనా షాపు ఉంటే కనుక మరి అది బండి చేస్తే కనుక నేను సాక్ష్యం చెప్తా అనుకున్నా. మరి ఆ వెంటనే ఇంకా 2 అడుగులు వేయగానే ఒక షాప్ అయితే తెరిచింది. ఆయన వెళ్ళగానే వెంటనే చేసేసాడండి. ఇంకా అయిపోయింది. ఇంకా పొద్దున్నే అయితే మేము మార్కెట్కి వెళ్ళి ఇంకా మాకు కావాల్సింది అవన్నీ చేసుకుని అయితే వచ్చేసామండి. అయితే ఇంకోటి నేనేమనుకున్నా అంటే నాకు పని ఎక్కువైపోతుందండి. అంటే నేను మామూలు పొయ్యి మీదే చేస్తున్నా. నేను మా ఆయన్ని కూడా అడగలేదు, కాకపోతే నేను మనసులో అనుకున్నా ఎప్పుడైనా పొయ్యి అయితే కొనుక్కోవాలి, పొయ్యి కొనుక్కుంటే ఈజీ అయిద్దేమో అని చెప్పి నేను అనుకున్నప్పుడు మరి ఖచ్చితంగా నేను అనుకున్నది దేవుడు మరి ఆలకిస్తాడు కదండి. ఖచ్చితంగా మనం యథార్థంగా ఏదనుకున్నా దేవుడు ఆలకిస్తాడు. అయితే ఆ తర్వాత రోజు నాకు ఒక ఆమె పచ్చడికి అయితే ఆర్డర్ ఇచ్చారండి. ఆర్డర్ ఇచ్చిన తర్వాత అంతా మాట్లాడాము, అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక విషయం మాట్లాడాలన్నారు. సరే చెప్పమన్నాను. అయితే నాకు ఒక పొయ్యి ఫోటో పెట్టిందండి ఆవిడ వాట్సాప్లో. అయితే నేను అనుకున్నా, అంటే ఒకవేళ అలాంటిది కొనుక్కోమని చెప్తున్నారేమో అనుకుంటే నేను ఆమె పెట్టగానే నేను టైప్ చేస్తున్నా, ఓకే అమ్మా నేను కూడా తీసుకోవాలని చూస్తున్నాను అనే లోపే ఆమె నాకు అమౌంట్ వేసేసిందండి. అంటే ఆ పొయ్యి కొనుక్కోమని చెప్పి నాకు గిఫ్ట్గా ఇచ్చిందనమాట. అయితే నేను అన్నా, లేదమ్మా నేను అట్లా యాక్సెప్ట్ చేయలేను, అట్లా నాకు వద్దంటే, అయ్యో అట్లా అనొద్దు, నేను మీ చెల్లి లాంటి దాన్ని నేను గిఫ్ట్ ఇచ్చాను అనుకోండి అని చెప్పి అంటే చాలాసేపు డిస్కషన్ అయింది. ఇంకా ఒకటే మెసేజ్ పెట్టింది, ఇంకా నో మోర్ డిస్కషన్ అని చెప్పి ఆపేసిందండి. లేదు నేను వేసేస్తానంటే మళ్ళీ తిరిగి వేసేస్తానంది. ఇంకా సరేలే అక్కను అది తీసుకొని నువ్వు వెళ్ళి వెంటనే నాకు పిక్ పెట్టాలని చెప్పి అందండి. ఇంక సరే అని నేను పొయ్యి తీసుకుందామని వెళ్తే, కాకపోతే ఒకటి తీసుకుందామని వెళ్తే మేము ఇంకా మంచిదే దేవుడు ఇచ్చాడు అనమాట. మంచి డబుల్ పొయ్యి స్టీల్ అయితే తీసుకున్నా. చాలా అంటే చాలా బాగుంది పొయ్యి కూడా. అయితే నాకు దాని గురించి పొద్దున్న ఒక ఆవిడ ఫోన్ చేసిందండి వీడియో చూసిన తర్వాత. ఫోన్ చేస్తే ఆవిడ అంది, నీకు ఇప్పుడు ఇచ్చేదంతా దేవుడు ఇస్తున్నాడు అనుకో, నువ్వేది కూడా తిరస్కరించొద్దు, అది దేవుడి నుంచి నీకు వచ్చిన ఆశీర్వాదం, నువ్వు అట్లా వద్దని చెప్పొద్దు అని చెప్పి ఆవిడ నాకు పొద్దున్న చిన్న వార్నింగ్ లాంటిదే ఇచ్చిందండి. ఏది ఇచ్చినా నీకు దేవుడు తీసుకొస్తున్నాడు, అంటే మీకు లేక మేము ఇవ్వడం లేదు, నిన్ను ప్రేమించి మేము ఇస్తున్నాము, నువ్వు అది మనస్ఫూర్తిగా స్వీకరించు అని చెప్పింది. అట్లాగే చాలామంది నిజంగా ఎంతో ప్రేమించారండి మమ్మల్ని. పొద్దున మార్కెట్లో కూడా అసలు ఎంతమందో తెలియదు, కాకపోతే కొంతమందిని వీడియో తీసాం, కొంతమందిని మేము తీయలేకపోయాం. అందరూ వచ్చి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఓకే హగ్ చేసుకొని ముద్దులు పెట్టేస్తున్నారండి. కాకపోతే అవన్నీ తీస్తే బాగోదని చెప్పి ఇంకా కొన్ని తీసామన్నమాట, ఇంకా కొన్ని తీయలేదు. దేవుడు ఎంత గొప్ప పేరు, ఎంత గొప్పగా ఉంచాడండి. నిజంగా కేవలం ఇది దేవుని కృపేనండి, మాదంటూ ఏం లేదు. ఇంకా అంచెలంచెలుగా మేము ఎదుగుతున్నాం అనమాట. కరెక్ట్గా ఈ రోజుకైతే వారం రోజులు ఈ బిజినెస్ అయితే స్టార్ట్ చేసి దగ్గర 100 కేజీల పచ్చడి అయితే మేము చేసామన్నమాట. నిజంగా ఎవరికి కూడా ఎంత అంటే అంటారు కదండి, పెద్ద షాప్స్ వాళ్ళు కూడా ఇంతగా ఉండదేమో, కాకపోతే ఇది కేవలం దేవుడి కృపేనండి. ఇది మాత్రం దేవుడికే సాధ్యం, ఇంకేమీ కాదు. అంటే ఏ అర్హత లేని నాకు, ఏ గుర్తింపు లేని నాకు మరి ఇంత గొప్పగా వచ్చింది. నేను ఇంట్లో కాలు బయట పెట్టకుండా ఇంట్లో కూర్చొని చేసుకునే అంత ఒక గొప్ప
జాబ్ లాంటిదే ఇది చెప్పాలంటే. అంత గొప్ప భాగ్యం నాకు దేవుడు ఇచ్చాడండి. మరి ఇంకా అంచెలంచెలుగా ప్రతి వాళ్ళు ఫోన్ చేసి నాకు ఫాస్టర్సే ఫోన్ చేస్తున్నారండి చాలామంది. దేవుడు మా గురించి వాళ్ళు ప్రేయర్ చేసినప్పుడు 2-3 కూడా మాకు చెప్పారు, అమ్మ దేవుడు మిమ్మల్ని ఎంత ఉన్నత స్థానంలో ఉంచుతానని పరిశుద్ధాత్ముడైన దేవుడు మాకు ప్రేరేపిస్తున్నాడు అని చెప్పి నాకు 4 ఫోన్ చేసి చెప్పారండి. అసలు నిజంగా చాలా సంతోషం వేసింది. మరి ఫస్ట్ నుంచి కూడా మరి మందిరం పనిచేసినప్పటి నుంచి కూడా దేవుడు మా పట్ల ఎంతో కృప చూపుతూ వస్తున్నాడు. మరి ముఖ్యంగా అమ్మగారు ప్రతిసారి మా గురించి ప్రార్థన చేసేటప్పుడు, అయ్యా మీ మందిరం పని ఎంతో చేశారయ్యా భార్యాభర్తలు అని చెప్పి మరి ప్రార్థన చేస్తారండి. మరి తల్లిగారి ప్రార్థన ఖచ్చితంగా దేవుడు ఆలకిస్తాడండి. అంటే మనం అడిగినప్పుడు కొంచెం ఆలస్యం చేయొచ్చేమో, మరి పరిశుద్ధురాలైన మరి మన తల్లిగారి ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఆలకించి వెంటనే మనకి జవాబు ఇస్తాడండి. మరి తల్లిగారి ప్రార్థన వల్ల ఈరోజు మేము ఎంత గొప్ప స్థానంలో ఉన్నాము. మరి మా గురించి మా కుటుంబం గురించి ప్రార్థన చేయండి. మీ అందరికీ నా వందనాలు. కాబట్టి కూడా తీసుకొస్తున్నాడు, మీరు కూడా రావాలని ప్రార్థన చేయండి. అలాగే మరి మా తమ్ముడు అమ్మాయి హనీ ఉంది కదండి, ఆవిడ మరి 2 నెలలు అయింది కాలేజీ తీసి, మరి హాస్టల్ అయితే దొరకలేదు, రోజు ఎన్ని వస్తుందో చాలా ఇబ్బంది పడుతుంది. మరి అమ్మగారు మీరందరూ కూడా ప్రార్థన చేశారు. మరి ఆ బిడ్డకైతే మొన్న వారంనే హాస్టల్ దొరికింది. వారం అంతా అక్కడే ఉండి శని ఆదివారాలు కూడా ఇంటికి రావడానికి పర్మిషన్ ఇచ్చారు. దేవుడు గొప్ప కార్యం చేశాడు. ఇదే నా చిన్న సాక్ష్యం. మా గురించి మా కుటుంబం గురించి మీరు అందరూ ప్రార్థన చేయండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించండి. మరి కారు కిరాయికి ఎత్తలేదు, అది దాన్ని క్యాకలు ఇస్తున్నారు అని చెప్తున్నాను. మరి ఇంత డబ్బు పెట్టుకొని ఇక్కడ పెట్టేందుకు వెళ్ళాడని ఈడు కేకలు వేస్తున్నాడు. ఆడు చూస్తేను ఆడు కారు ఇక్కడ పెట్టి వెళ్ళాడు. మరి ఇంట్లో ఈ గందరగోళం ఏంటో తండ్రి నాయన నువ్వే సాయం చేయి నాయన, ఏది వద్దు నాయన, 20 మనిషి మార్చి నాయన. మరి బిడ్డ ఇక్కడ పెట్టి వెళ్ళాడు కాబట్టి మరి ఏదో ఒకటి చెయ్యాలని దేవుడు నేను అడుగుతున్నాను. ఆడు కూడా అక్కడ బాధపడుతున్నాడు, నాన్నకు నేను అప్పు చెప్పొచ్చానని ఆడు బాధపడుతున్నాడు. డబ్బు పెట్టుకున్నారు కదా మమ్మల్ని ఏం చేస్తారో ఏంటని, ఎందుకు యాదం ఏంట్రా నాకేంట్రా ఈ యాదం పద్దాకాను, నువ్వు కొనుక్కున్నా కూడా అక్కడ పట్టుకెళ్ళిపోతావు అనుకున్నాను అయ్యా అన్న. నేను పట్టుకెళ్ళిపోతాను మా అమ్మ, నువ్వు నాన్నతో మాట్లాడు అన్నాడు. ఆ దేవుడే మాట్లాడాలయ్యా, నేను అడిగి ఏం చెప్పను, కూద్దానికి కాద్దానికి కయ్యమా అంటాడని భయం అయ్యా. మరి ఏం చేస్తా, ఏం పర్వాలేదులే అన్ని చక్కదోస్తాడు, దేవుడే చక్కదోస్తాడు. పిల్లకి ఎట్లా ఉందా అన్న, జ్వరం తగ్గిందమ్మా, మా గురించి అమ్మగారిని ప్రార్థన చేయమని అన్నాడు. బిడ్డ అక్కడికి వెళ్ళినందుకు చక్కగా ఉన్నాడు. మరి వీళ్ళ ఇద్దరైతే తండ్రి కొడుకు మీ మొడుకు ఎలా ఇద్దరు ఎందుకు మరి ఈ గొడవ పడుతున్నారో ఏంటో మరి దేవుడికే తెలియాలి, నాకు తెలియదు.